అంటే ఇక్కడ ఉన్న పంచాయతీ అంటే సపోజ్ మున్సిపాలిటీ నిధులు పెద్ద మొత్తంలో ఉంటా ఉన్నాయి, ఇక్కడ నార్సింగ్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి రేపొద్దున జిహెచ్ఎంసీలో కలిస్తే ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడానికి మీ దగ్గర నిధులు లేకుండా అయిపోతాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే రెండు విషయాలు. ఇప్పుడు ఇవాళ నిన్న క్యాబినెట్ డెసిషన్ వరకే జరిగింది. సబ్సిక్వెంట్గా ఇప్పుడు టీఎస్ఎం అంటే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ఒకటి అమెండ్ చేయాల్సి ఉంటుంది, అట్లాగే జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా సెపరేట్గా ఉంది, దాన్ని కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది. అమెండ్ చేసినప్పుడు వీరు ఏ రకమైన అమెండ్మెంట్స్ తీసుకొస్తారన్నది మనం చూడాలి దాంట్లో ప్రధానంగా. ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రిమెచ్యూర్, అందుకని ఏమంటున్నా అంటే మీరు ఏం చేయదలుచుకున్నారని ప్రజలకు చెప్పట్లే. ఏం గోప్యత ఎందుకు అంటే దీన్ని ఏమన్నా రాజకీయ కోణంలో మీరు చేస్తున్నారా? ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు బలమైన నాయకత్వాన్ని మీరు పక్కకు పెట్టే ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారా? ఇది మాత్రం ఉండే ఉంటుంది. మీకు సంబంధించినంత వరకు ఈ అంశాల మీద పబ్లిక్లోకి వెళ్ళారు కదా, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది అర్బన్ ఏరియాస్లో? యాక్చువల్గా ఎక్కడ చూసినా కూడా అండి, అంటే మనం ట్రూ మాట్లాడుకుంటే యథార్థం మాట్లాడుకుంటే ఏమిటంటే సంక్షేమ సంఘాల అన్నీ కూడాను జనరల్గా ఏంటంటే కొంచెము ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయం వస్తుంది. ఈ మిగతా అర్బన్ ఏరియాస్కి వచ్చేటికి ఏంటంటే డెవలప్మెంటే చూస్తాం. సో చదువుకున్నవాడు కానీ ఉన్న ప్లేస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా లేదా, వాడికి ఏ రకమైన కమ్యూనికేషన్ ఉంది, ఇవన్నీ చూస్తారు. సో ఇక్కడికి వచ్చేటికి అభివృద్ధి ఇక్కడికి వచ్చేటికి ప్రస్తుతానికి అభివృద్ధి పరంగా పెద్దగా ఏమీ మార్పు లేదు. అట్లా అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నారు, మాకు అప్పులు మిగిల్చి వెళ్ళింది ప్రభుత్వం. మీరు పార్టీలో మీరు సిఎల్పీ లీడర్లుగా పనిచేశారు కదా, ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ ప్రజెంట్ మీ కాపీలు వస్తాయి కదా, మీకు నిధులు ఏమున్నాయో లేవో ఏమన్నా మీకు తెలిసే కదా. మీరు ఆ రోజు మరి ఏ ఉద్దేశంతో ఏమి చూసుకుని మీరు అలవి కానీ హామీలు ఇచ్చారు? హామీలు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా, ఇది ఉంటుంది, ఇది వీలు పడుతుంది, వీలు పడదు అని చెప్పి మీరు బేరీజ్ చేసుకోవాలి కదా. మేము మేధావులం, మేము రెవెన్యూ వనరులు సృష్టించగల తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి, మేము సృష్టిస్తాం నడుపుతామని చెప్పి అలివి కానీ హామీలు ఇచ్చి ఈరోజు అప్పులో పాలైన రాష్ట్రాన్ని మాకు అప్పు చెప్పినారంటే మీకు ముందు తెలియదా? అది కూడా జనాన్ని ఫూల్ చేయడమే. మళ్ళీ అది కూడా జనాన్ని ఫుల్ చేయడమే. నాకు తెలియదు అని చెప్పడం ఫుల్ చేయడమే కదా. తెలియనోడు ఎందుకు అధికారంలో ఉన్నావు, ఎందుకు అధికారం తీసుకున్నావు? సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని తెలియదని చెప్పి చెప్పారు. కరెక్ట్ కాదు కదా. ఇది ఒకటి కారణం మాత్రం జనాల్లో అయితే ఉందంటారు వ్యతిరేకత. 100% ఉంది. 100% ఉంది.